మనం ఆల్రెడీ గుణశేఖర్ గారి లేటెస్ట్ సినిమా యూఫోరియా రివ్యూ మన ఛానల్లో చూశాం. కంటెంట్ ఎలా ఉంది, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నా, ఖచ్చితంగా చూడండి. కానీ ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది కంటెంట్ గురించి కాదు, కలెక్షన్స్ గురించి. గుణశేఖర్ అంటేనే భారీ సెట్టింగులు, విజువల్స్ గుర్తొస్తాయి. కానీ ఈసారి రవ్ అండ్ రస్టిక్గా ఒక సోషల్ డ్రామాతో వచ్చారు. ఫిబ్రవరి 6న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలే షాకయ్యాయి. డే 1 కలెక్షన్స్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వీకెండ్లో డల్గా ఉన్న ఈ సినిమాకి సోమవారం అనూహ్యంగా కలెక్షన్స్ పెరిగాయట. అసలు ఇది ఎలా సాధ్యం? 15 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటిదాకా వచ్చింది ఎంత? ఈ సినిమా హిట్టా, ఫ్లాపా లేక డిజాస్టరా? ఈ వీడియోలో యూఫోరియా 5 డేస్ బాక్సాఫీస్ రిపోర్ట్ని పిన్ టు పిన్ అనలైజ్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా కాంటెక్స్ట్లోకి వెళ్దాం. శాకుంతలం డిజాస్టర్ తర్వాత గుణశేఖర్ గారు దాదాపు 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. సారా అర్జున్, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో. యూత్ డ్రగ్ కల్చర్, జూబ్లీహిల్స్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథని రాసుకున్నారు. అయితే ఇక్కడ గుణశేఖర్ గారు ఒక పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఈ సినిమాని ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేయను, థియేటర్లోనే చూడండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి 2026లో ఇలాంటి సీరియస్ సోషల్ డ్రామాకి, స్టార్స్ లేని సినిమాకి ఆడియన్స్ని థియేటర్కి రప్పించడమంటే కత్తిమీద సాములాంటిదే. మరి ఆడియన్స్ వచ్చారా? గుణశేఖర్ గారి నమ్మకం గెలిచిందా? నంబర్స్ వేరే కథ చెబుతున్నాయి. బాక్సాఫీస్ రిపోర్ట్ చూడటానికి ముందు ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలియాలి. బయట టాక్ ఏంటంటే గుణశేఖర్ గారు ఈ సినిమాని చాలా లిమిటెడ్ బడ్జెట్లో తీశారని. సెట్స్ లేవు, గ్రాఫిక్స్ లేవు కాబట్టి తక్కువ అయి ఉంటుందని అనుకున్నారు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ సుమారు 15 కోట్లు. ప్రమోషన్స్, కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కలుపుకుని ఈ ఫిగర్కి చేరింది. స్టార్ కాస్ట్ లేకుండా 15 కోట్లు అంటే ఖచ్చితంగా కంటెంట్ మీద విపరీతమైన నమ్మకం ఉండాలి, లేదా మౌత్ టాక్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మరి కలెక్షన్స్ ఈ బడ్జెట్కి న్యాయం చేశాయా? డే 1 గుణశేఖర్ బ్రాండ్ నేమ్ చూసైనా జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మొదటి రోజు ఇండియా వైడ్గా ఈ సినిమా కలెక్ట్ చేసింది కేవలం 25 లక్షల నెట్ మాత్రమే. ఒక స్టార్ డైరెక్టర్ సినిమాకి ఈ ఓపెనింగ్ అంటే ఇది నిజంగా షాకింగ్. పోనీ మౌత్ టాక్ ఏమైనా హెల్ప్ అయ్యిందా అంటే అదీ లేదు. క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కంటెంట్ మంచిదే కాని మరీ ప్రీచీగా ఉంది, డాక్యుమెంటరీలా ఉంది అని చాలామంది ఫీల్ అయ్యారు. దీంతో శని, ఆదివారాల్లో కూడా గ్రోత్ పెద్దగా కనిపించలేదు. థియేటర్ల దగ్గర జనాలు వెలవెలబోయారు. మొదటి 3 రోజులు ముగిసేసరికి టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ కనీసం 1 కోటి రూపాయల మార్క్ని కూడా టచ్ చేయలేకపోయాయి. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. సాధారణంగా ఏ సినిమాకైనా సోమవారం వస్తే కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి. కానీ యూఫోరియాకి సీన్ రివర్స్ అయ్యింది. సోమవారం ఈ సినిమా కలెక్షన్స్లో చిన్నపాటి జంప్ కనిపించింది. బహుశా వీకెండ్ అయ్యాక కాలేజ్ స్టూడెంట్స్కి ఈ డ్రగ్స్ అండ్ యూత్ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యుండొచ్చు, లేదా మౌత్ టాక్ స్లోగా స్ప్రెడ్ అవుతుండొచ్చు. అయినప్పటికీ ఈ జంప్ సినిమాని సేవ్ చేసేంత రేంజ్లో లేదు. ఈ రోజుకి 5వ రోజు చూసుకుంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన గ్రాస్ సుమారు 1.14 కోట్లు మాత్రమే. అదే రోజు రిలీజైన చిన్న సినిమా విత్ లవ్ కూడా దీనికంటే బెటర్గా పెర్ఫామ్ చేస్తోంది. చాలా ఏరియాల్లో ఆక్యుపెన్సీ లేక షోలు క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫైనల్ లెక్కలు వేద్దాం. బడ్జెట్ 15 కోట్లు, రికవరీ ఇప్పటివరకు 1.14 కోట్లు, గ్రాస్. స్టేటస్ బాక్సాఫీస్ పరంగా చూస్తే ఇది కోలుకోలేని దెబ్బ. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 19 వరకు ఈ సినిమా రన్ కొనసాగడం కష్టమే. ఒకవేళ ఆడిన ఫుల్ రన్లో 2 నుండి 2.5 కోట్ల గ్రాస్ దాటడం గగనమే. నిర్మాతలకు దాదాపు 10 కోట్లపైనే నష్టం వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్గా చెప్పాలంటే ఇది బాక్సాఫీస్ డిజాస్టర్. ఫైనల్గా చెప్పాలంటే గుణశేఖర్ గారి ఉద్దేశ్యం మంచిదే. పేరెంటింగ్, డ్రగ్స్ మీద మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. కానీ 2026లో ఆడియన్స్ థియేటర్కి రావాలంటే కేవలం మెసేజ్ సరిపోదు, దానికి తగ్గ ఎంగేజ్మెంట్ కూడా ఉండాలి. అలాగే ఓటీటీలో ఇవ్వను అని చెప్పడం వల్ల ఈ సినిమా రీచ్ కూడా తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. బహుశా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయితే ఇలాంటి కంటెంట్కి ఇంకా మంచి ఆదరణ దక్కేదేమో. మీరేమంటారు? యూఫోరియా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రమోషన్స్ లేకపోవడమా, లేక కంటెంట్ మరీ సీరియస్గా ఉండటమా? కింద కామెంట్ చేయండి. నా రివ్యూ ఇంకా చూడకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో క్లిక్ చేసి చూసేయండి. మరిన్ని జెన్యూన్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.